టీమిండియా ముగ్గురు ఆటగాళ్లకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పెద్ద ముప్పుగా మారారు. ఇటువంటి పరిస్థితుల్లో అతిపెద్ద భయం ఏంటంటే ఆ ఇద్దరి కారణంగా ముగ్గురు ఆటగాళ్లు టీ20 వరల్డ్ కప్ జట్టు నుంచి తప్పుకోనున్నారు. ఒకవేళ ఆ ముగ్గురు మంచి ఫామ్ కనబరిచిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల అనుభవం శాపం కానుంది. అంటే ఈ ముగ్గురు ఆటగాళ్లు అవుట్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పుడు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల కారణంగా భారత టీ20 వరల్డ్ కప్ జట్టు నుంచి తప్పించే ప్రమాదంలో ఉన్న ఆ ముగ్గురు ఆటగాళ్లు ఎవరో తెలుసుకుందాం. డేంజర్ లిస్ట్ లో ఉన్న ఆ ముగ్గురు ఆటగాళ్ల పేర్లు రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్. ఈ ముగ్గురు ప్లేయర్స్ కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అడ్డంకిగా ఎలా మారారన్నది ప్రశ్న అయితే దానికి ఆన్సర్ టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ ను చూడాల్సి ఉంటుంది. ఈ ప్లేయర్స్ అందరూ ఆడే క్రమంలో ఇప్పటికే రోహిత్ శర్మ లేదా విరాట్ కోహ్లీ ఆధిపత్యం చెలాయిస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఆ ఇద్దరు సీనియర్ ప్లేయర్స్ జట్టు లోపల ఉంటే వీరంతా ఖచ్చితంగా బయటకు వెళ్లాల్సి వస్తుంది. రుతురాజ్ గైక్వాడ్ బ్యాటింగ్ ఆర్డర్ లో ఓపెనింగ్ లో ఉంటుంది. అంటే రోహిత్ శర్మ లాగానే అతను కూడా ఇన్నింగ్స్ ను ప్రారంభిస్తాడు. ఇప్పుడు రోహిత్ శర్మ జట్టులో ఉంటే అతను ఓపెనర్ లో మొదట ఎంపిక అవుతాడని స్పష్టంగా తెలుస్తోంది. రోహిత్ శర్మ భాగస్వామి విషయానికి వస్తే టీం మేనేజ్మెంట్ మొదట ఎంపిక చేసేది శుభమాన్ గిల్ లేదా యశస్వి జైస్వాల్. గైక్వాడ్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువగా ఉంది. ఇషాన్ కిషన్ స్టోరీ కూడా రుతురాజ్ గైక్వాడ్ లానే ఉంటుంది. ప్రస్తుతం ఇషాన్ కూడా జట్టుకు దూరంగా ఉన్నాడు. ఇంతకు ముందు కూడా తను జట్టులో ఉన్నప్పుడు అతను ప్లేయింగ్ 11 లో భాగం కాలేకపోయాడు. ఇక ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ పై యశస్వి జైస్వాల్ తో కలిసి రోహిత్ శర్మ ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో కిషన్ కు టీ20 వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కడం కష్టంగా కనిపిస్తోంది. ఓపెనింగ్ తో పాటు మిడిల్ ఆర్డర్ లో ఇషాన్ ను ఆడించాలని భావిస్తే అతని కంటే ముందు కేఎల్ రాహుల్ కు టీం మేనేజ్మెంట్ ప్రాధాన్యత ఇస్తుంది. మొహాలీలో ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన తొలి టీ20లో తిలక్ వర్మ ఆడాడు. కానీ ఇండోర్ లో జరిగిన రెండో టీ20 నుంచి విరాట్ కోహ్లీ ప్లేయింగ్ 11 లోకి వచ్చిన వెంటనే తిలక్ వర్మ స్థానాన్ని విడిచిపెట్టాల్సి వచ్చింది. విరాట్ కోహ్లీ ఉన్నంతకాలం టీ20 వరల్డ్ కప్ లో తిలక్ వర్మకు టీమిండియాలో చోటు దక్కేది కాదని దీన్ని బట్టి తెలుస్తోంది.